నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడించారు ఏబీవీపీ నాయకులు. నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన ఏబీవీపీ నాయకులను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులకు ఏబీవీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి. లక్ష్మి, టీజీపీఎస్సీ ముందు ఏబీవీపీ విద్యార్థి నాయకులు ధర్నా చెప్పడం జరిగింది. నిరుద్యోగ సమస్యలపై కూడా కాంగ్రెస్ వైఖరికి నిరసనగా టీజీపీఎస్సీ కార్యాలయం ముందు ముట్టడించారు ఏబీవీపీ నాయకులు. అయితే నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన కూడా తెలపడం జరిగింది. ఈ క్రమంలో కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి ఏబీవీపీ నాయకులను అయితే ఒకసారిగా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దీంతో పోలీసులకు ఏబీవీపీ నాయకులకు మధ్య కొద్దిసేపు తోపులాట కూడా జరగడం జరిగింది. దీంతో ఏబీవీపీ నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఇది ఏదైతే ఉందో టీజీపీఎస్సీ ముందు కూడా బైఠాయించినటువంటి విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రూప్ 1 మెయిన్స్ కు 1 రేషియోలో అభ్యర్థులను కూడా ఎంపిక చేయాలని చెప్పేసి ఇటు ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ అలాగే గ్రూప్ 3 ఎగ్జామ్ పోస్టులను కూడా పెంచాలి, అలాగే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ నాయకులు విద్యార్థుల తరఫున వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తంగా అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందైతే నిరసన చేస్తున్నటువంటి ఏబీవీపీ నాయకులు అక్కడ చాలా మంది కూడా రావడంతో ఒక్కసారిగా అటువైపుగా ఎవరైతే పోలీసులు ఉంటారో లోపలికి వెళ్లకుండా ఒక్కసారిగా ఏబీవీపీ నాయకులు ఎవరైతే ధర్నా చేపడుతున్నారో ముట్టడికి వచ్చారో వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయడం జరిగింది. సో దీంతో అరెస్టు చేయడంతో ఇటు ఏబీవీపీ నాయకులకు అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు మధ్యగా కొద్దిసేపటి వరకు కూడా ఆ పోలీసుల ఉద్రిక్తత చోటు చేసుకుంది. అలాగే చాలా మంది కూడా అటువైపుగా ఉన్నటువంటి విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో ఎలాగైనా సరే మా డిమాండ్స్ ను నెరవేర్చే విధంగా కూడా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా బైఠాయించడం జరిగింది. సో అక్కడ మొత్తం కూడా వాతావరణం అంతా కూడా ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకోవడం జరిగింది. లక్ష్మి, లహరి, టీచర్ పోస్టులు పెంచి మెగా డిఎస్సీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు ఏబీవీపీ నాయకులు. మరి దీనిపై రేవంత్ సర్కార్ ఎలా స్పందించబోతుంది, ఎలాంటి చర్యలు తీసుకోబోతుందంటారు? వరలక్ష్మి, చూస్తున్న మనం కాంగ్రెస్ ప్రభుత్వం అంచెలంచెలుగా ఒక్కొక్క రీతిలో మనకు ప్రభుత్వం అనేది విద్యార్థుల పట్ల చొరవ తీసుకుంటూనే ఉంది. ఇప్పుడు డిఎస్సీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. కానీ ఈ నేపథ్యంలోనే డిఎస్సీ పోస్టులను రిలీజ్ చేసింది. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను కూడా పెంచాలని చెప్పేసి ఇటు విద్యార్థి నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అలాగే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళగానే చొరవ తీసుకునే క్రమం అయితే మనకు సమాచారం అందుతుంది. మరి చూడాలి మన సీఎం ఏ విధంగా దీనిపై స్పందిస్తారు, విద్యార్థుల పట్ల ఏ విధంగా స్పందిస్తారనే సమాచారం అయితే మనకు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. రైట్ లహరి, థ్యాంక్ యూ. We want justice!